హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయిరాధ వ్లాగ్స్. ముందు వ్లాగ్లో అయితే మా బర్త్డే సెకండ్ బర్త్డే ప్రిపరేషన్స్ అయితే చూసారు కదా. సో ఈ వ్లాగ్లో అయితే మేము నైట్ పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎవరెవరు వచ్చారు, ఎలా ఎంజాయ్ చేసామనేది అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో మేము ముందే ఈవినింగ్ 6 లోపే బెలూన్స్ అన్నీ ఊదేసి పెట్టామన్నమాట. సో బయట డెకరేషన్ చేద్దాం అనుకున్నాము, చేస్తున్నాము ఎంతసేపటికి అట్లా, ఎందుకంటే గాలి ఎక్కువ వస్తుంది, మేము అంటిస్తున్నాము, అవి కింద పడిపోతున్నాయి బెలూన్స్, కొన్ని పగిలిపోతున్నాయి. సో ఎంతసేపటికి కుదరలేదనమాట, ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. సో ఇక ఇలా అవ్వదని ఇంకా ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఏంటంటే మా ఓనర్ ఆంటీ వాళ్ళ దగ్గర స్టాండ్ ఉంది, బర్త్డేది రౌండ్ది. సో అది ఆల్రెడీ ముందే ఇచ్చారు, యూజ్ అవుతుందని. సో ఆ స్టాండ్తో చేద్దాము ఇక అనుకొని ఆ స్టాండ్కి ఇంకా కొన్ని బెలూన్స్ ఊది ఆ స్టాండ్కి అయితే పెట్టామన్నమాట. సో లోపలే అవన్నీ కట్టేసి ఆ స్టాండ్కి బయట పెట్టేద్దాం అనుకున్నాము. సో అదైతే మేము గెస్ట్లు వచ్చే ముందరే చేసామన్నమాట, ఫుల్గా రెడీ పెట్టేశాము. సాయి డెకరేషన్ అంతా చూసుకున్నాడు, నేను వంటలు అవన్నీ చూసుకున్నాను. సో మొత్తానికి ఈవినింగ్ కల్లా అన్నీ కంప్లీట్ అయిపోయి పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నామన్నమాట. సో ఈవినింగ్ మా అన్న వాళ్ళు వచ్చారు అనంతపూర్ నుంచి, అండ్ వాళ్ళతోనే మా అమ్మ కూడా వచ్చింది. అండ్ ఇంకా ఈవినింగ్ ఒక్కొక్కరు వస్తున్నారనమాట. గాయ వచ్చింది ఆఫీస్ కంప్లీట్ చేసుకొని, అండ్ ఒక అరౌండ్ 25 to 30 మెంబర్స్ని పిలిచాము. కొంతమందికి వర్క్ ఎక్కువ ఉండడం వల్ల రావడం కుదరలేదు, కొంతమందికి అర్జెంట్ వర్క్స్ ఉండి రాలేకపోయారు. సో సాయి వాళ్ళ కొలీగ్ని కూడా పిలిచాము. ఆయన అర్జెంట్ వర్క్ ఉండి రాలేకపోయాడు, బట్ ఆయన రాకున్నా కూడా అదే పనిగా మినీ కోసం అమెజాన్లో కొన్ని టాయ్స్ అయితే ఆర్డర్ చేశాడనమాట, యూస్ఫుల్వి. సో అవి అప్పటికప్పుడు వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ గిఫ్ట్ అనమాట. అండ్ ఇంకా అందరూ వచ్చేసి బయట పెట్టాం కదా, గాలి కొంచెం తగ్గింది. దాని తర్వాత ఈవినింగ్ ఎక్కువ ఉండింది, కాస్త నైట్ అయ్యేసరికి 7 అలా. సో గాలి అంతగా ఏం లేదు, ఓకేగా ఉండింది. అండ్ ఈ కేక్ అయితే నేనే ప్రిపేర్ చేశాను అనమాట. 2 టైర్ కేక్. సెకండ్ టైం ఇలా క్రీమ్తో చేయడము ఓకే, పర్లేదు, బాగానే వచ్చింది. షేప్ ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. అండ్ యాక్చువల్లీ ఈ కేక్ ఎలా వస్తుంది ఏమో అని అన్నిటి కొంచెం టెన్షన్ పడ్డాను, బట్ అందరు పాజిటివ్ రిప్లైస్ ఇచ్చారు. అందరి రివ్యూ కూడా నేను అడిగాను, బట్ ఆ వీడియో తీయలేదు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ బాగుంది అన్నారు. 5కి 4 రేటింగ్ ఇచ్చారు. అండ్ ఏంటంటే కేక్ ఇంకొంచెం సాఫ్ట్గా స్పాంజీగా రావాలన్నమాట. నేను నాకు తెలిసి మెజర్మెంట్స్ నేను కొంచెం షిఫ్ట్ చేయాలి, ఎక్కువ క్వాంటిటీ చేయడం వల్ల అటు ఇటు అయింది. లెట్స్ ఇంకా కొంచెం మెజర్మెంట్స్ కొంచెం చేంజ్ చేయాలి. మెజర్మెంట్స్లోనే నాకు డిఫరెన్స్ ఉంది అని అనిపించింది అనమాట. అవి పర్ఫెక్ట్గా ఉంటే కేక్ మంచి ఫ్లఫీగా వస్తుంది. ఫ్లఫీగా వచ్చినప్పుడే మనకు షుగర్ సిరప్ అనేది మంచిగా అబ్జర్వ్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను, మెజర్మెంట్స్ పక్కాగా చూసుకుంటాను. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. మినీ ఫుల్ హ్యాపీగా ఉంది, ఏం క్రాంకీగా అలా అస్సలు లేదు, ఎందుకంటే ఈవినింగ్ హ్యాపీగా పడుకుందనమాట మేము కుక్ చేసేటప్పుడు. సో క్రాంకీగా అట్లేం లేదు, మంచిగా ఆడుతుంది. అండ్ మా అన్న వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, సన్నీ బన్నీ. సో వాళ్ళని చూసి ఇంకా హ్యాపీగా ముగ్గురు ఆడుకుంటున్నారనమాట చక్కగా. అండ్ ఇక్కడ ఫస్ట్ కొన్ని పిక్చర్స్ అయితే తీశారు మినీకి. అండ్ మా అన్న విష్ణు అన్న దగ్గర డ్రోన్ అయితే ఉండింది. సో డ్రోన్తో కూడా కొన్ని వీడియోస్ అట్లా అయితే క్లిక్ చేశారనమాట. మాకు ప్రతి ఫంక్షన్కి ఫోటోగ్రాఫర్స్ అసలు అవసరం లేదు, మా వాళ్ళు మంచిగా తీస్తారనమాట. తీసే వాళ్ళు అందరూ మంచిగా వీడియోలు తీస్తారు, ఫోటోలు తీస్తారు, ఎవరు ఫ్రస్ట్రేట్ అవ్వరు అసలు. ఇంకా నేను అడగకుండానే మంచి పిక్చర్స్ తీస్తారనమాట. అందరూ చాలా సపోర్టివ్. మాకు కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళు చాలా సపోర్టివ్, చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పలేను నేను, దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనమాట. సో మంచిగా సపోర్ట్ చేస్తారు, దేనికైనా హెల్ప్ చేస్తారు. ఇది ఏదో ఫంక్షన్కి వచ్చాము అన్నట్లు కాకుండా మంచిగా కలిసిపోయి అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఐ వాజ్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్లో కూడా మంచిగా వీడియోస్ చూస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. అలా చేయి బాగుంటుంది, ఇలా చెయ్యి, ఇలా మాట్లాడు అండ్ అన్ని కొన్ని సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట. మోస్ట్లీ నేను సాయి మినీ ఎప్పుడు మ్యాచింగ్ వేసుకుంటాం, మోస్ట్లీ ట్రై చేస్తాం మ్యాచింగ్ వేసుకోవడానికి. బట్ ఈసారి వేసుకోలేదు, ముందు బర్త్డే కూడా వేసుకోలేదు. ముందు బర్త్డే కూడా అడిగారు ఎందుకు మ్యాచింగ్ వేసుకోలేదు మీరు అని. సో ఈసారి కూడా అలానే సాయి మినీ మ్యాచ్ అయ్యారు కానీ నేను అవ్వలేదు, అదే చెప్తున్నారనమాట. ముందే మాట్లాడుకుని మ్యాచింగ్ వేసుకోండొచ్చు కదా అని. సో ఇక బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి, ముగ్గురు. నాకు వాళ్ళ ముగ్గురిని చూస్తే భలే ముచ్చటగా అనిపిస్తుంది, భలే క్యూట్గా ఉంటారు. మినీకి మంచి కజిన్స్ అయితే దొరికారు, మంచి ఫ్రెండ్స్, రిలేషన్స్లోనే మంచి ఫ్రెండ్స్ అయితే దొరికారు అనిపిస్తుంది. అండ్ బర్త్డే డెకరేషన్ అయితే పెద్ద గ్రాండ్గా ఏం చేయలేదు, సింపుల్గానే చేశాము. సింపుల్ అండ్ స్వీట్గానే ఉండాలనుకుంటాను నేను. యాక్చువల్లీ నాకు పెద్ద హడావిడి కొంచెం
ఓవర్ ఎగ్జాస్టేటెడ్ అయిపోవడం ఇష్టం ఉండదు ఫంక్షన్స్కి. ఎందుకంటే మన ఫంక్షన్స్లో మనం హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. ఆ ఫంక్షన్ టైంకి మెయిన్ పాయింట్కి వచ్చినప్పుడు మనం ఓవర్ ఎగ్జాస్టేట్ అయిపోయి అలా ఉండడం నాకు ఇష్టం ఉండదు. హ్యాపీగా మనం మంచి చీర్ఫుల్గా ఉండాలి అంటే మనం మన చుట్టుపక్కల సరౌండింగ్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి. మనుషులు కూడా నాకు ఓవర్ క్రౌడ్ ఉంటే అంత నచ్చదు. సో అందుకే ముందుసారి కొంతమందే పిలిచాము, ఈసారి కొంతమందే పిలిచాము. అండ్ ఇంకొకటి, ప్లాన్ చేసుకోవడం కూడా మంచిగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఈవినింగ్ లోపు అన్ని పనులు అయిపోయి ఈవినింగ్ మంచిగా రిలాక్స్గా రెడీ అయ్యాను. అండ్ ఈ శారీ ఎలా ఉందో నాకు చెప్పేయండి కమెంట్లో. అండ్ బోట్ నెక్ నాకు బాగా సూట్ అవుతుంది, బాగా అనిపిస్తుంది అని నేను అదే కుట్టించుకున్నాను అనమాట. అండ్ ఈ మధ్య ఏం పెద్దగా శారీస్ అసలు కట్టట్లేదు, అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే శారీ కట్టాను అనమాట. సో శారీ కట్టడం పెద్దగా నాకు రాదు, ఏదో అలా మేనేజ్ చేసేస్తాను. ముందుసారి మంచిగా ప్లాన్ చేసుకోలేదు వంటలు ఎప్పుడు చేయాలి ఏంటి అని. అంటే టైమింగ్ అనుకున్నాం కానీ సో పాత్రలు ఎలా ఏంటి అనేది పెద్దగా అప్పుడు తెలియదులే నాకు. బట్ అది జరిగిన తర్వాత ఓకే ఇలా చేయాలి అనేది అర్థమైంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత. దెన్ ఇప్పుడు మంచిగా ప్లాన్ చేసుకొని అంతా ఫటాఫట్ పని అంతా కంప్లీట్ చేసుకొని పీస్ఫుల్గా అయితే డెకరేషన్ చేసాము, హ్యాపీగా రెడీ అయ్యాము. మంచిగా ఉండిందనమాట, ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా. ఇంకా బర్త్డేకి మా కిందింటి వాళ్ళు, ఓనర్ ఆంటీ వాళ్ళు వీళ్ళందరినీ పిలిచాము. అలాగే మా అన్నయ్య, వదిన వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా అమ్మ అండ్ గాయి వాళ్ళ ఫ్రెండ్స్, సాయి వాళ్ళ ఫ్రెండ్స్, గిరి అన్న, శివ వీళ్ళంతా వచ్చారనమాట. శివ అయితే చాలా దూరం ఉంటాడు మెజెస్టిక్ దగ్గర, మాకు మెజెస్టిక్కి చాలా దూరం ఉంటుంది, 22 కిలోమీటర్స్. అంత దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ దూరం నుంచి వచ్చిన వాళ్ళు, దగ్గరగా ఎవరూ లేరు. అందరూ వాళ్ళ ఎక్స్ట్రా టైం తీసుకొని మా కోసం వచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ యూ. మినీ ఎప్పుడెప్పుడు ఆ కేక్ మీద ఉండే టాపింగ్స్ తినాలా అని చూస్తుందనమాట. సో ఆ టాపింగ్స్ అయితే సపరేట్గా తీసుకున్నాము. యాక్చువల్లీ మేము ఇక్కడికి దగ్గరలో కార్మెలారం ఉంది, అక్కడ డిమార్ట్ దగ్గర కేక్వి రిలేటెడ్ అమ్ముతారనమాట. సో అక్కడ అన్ని టాపింగ్స్ ఉంటాయని నేను సాయికి చెప్పాను. అదైతే పెద్ద షాప్ అనుకున్నాను నేను, బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ మినిమం ఉండాల్సినవి కూడా లేవు అని. సో ఇంకేం చేయలేము, ఆన్లైన్లో కూడా చూసాము, టాపింగ్స్ అప్పటికప్పుడు ఏం దొరకలేదు. సో ఇంకా అక్కడ ఉన్నవే తీసుకొని అయితే మేనేజ్ చేసామన్నమాట. సో ఇక్కడ ఉన్న ముగ్గురు పిల్లలకి కేక్ అంటే చాలా చాలా ఇష్టము. యాక్చువల్లీ మా మినీ బయట కేక్ తిందు, బయట కేక్ మేము తెచ్చాము 1-2 టైమ్స్ అలాగా. మేము తేలేదు యాక్చువల్లీ, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చింటే బర్త్డే రోజే ఈ చిన్న పీసెస్ తెచ్చాడనమాట సపరేట్వి. అవి మినీ అస్సలు టేస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. నాకు అర్థం కాలేదు అదెందుకు బయట తినదు, వాళ్ళు నేను చేస్తే మాత్రం ఫుల్ ఇష్టంగా తింటుంది, చాలా ఎక్కువ తింటుంది కేక్, స్లోగా అంటే కొంచెం కొంచెమే బట్ ఎక్కువ సార్లు తింటుంది, బాగా ఇష్టంగా తింటుంది. బట్ బయట కేక్ ఎందుకు తినలేదో ఐ డోంట్ నో. బట్ ఐ ఫెల్ సో హ్యాపీ, అట్లీస్ట్ నా కేక్ ఇష్టపడుతుంది అని. యాక్చువల్లీ నేను కేక్ చేయడమే, బయట కేక్స్ అవాయిడ్ చేయాలి అండ్ మినీ ఎవ్రీ బర్త్డేకి నేనే ప్రిపేర్ చేయాలి, ఏ అకేషన్ ఉన్నా అనేది అన్న దానికోసం నేను నేర్చుకున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది బేకింగ్ మీద. సో అదనమాట. కేక్ కట్ చేయడం ఆలస్యం, ఇంకా తనే కట్ చేసుకొని మీతో ఏందిరా నేనే తింటా అని తనే తినేస్తుంది, ఎవరికి పెట్టకుండా నైఫ్తోనే తీసుకొని తినేస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకా టాపింగ్ తీసుకొని మంచిగా తినేస్తూ ఉందన్నమాట. చాక్లెట్స్ అంటే బాగా ఇష్టము. యాక్చువల్లీ మేము చాక్లెట్స్ ఏ రోజు కొన్నది లేదు, ఏ రోజు కొని ఇచ్చింది లేదు. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటారు కింద, సో ఆంటీకి ఆబ్వియస్లీ పిల్లలు అంటే అందరికి ఇష్టమే కదా. సో వచ్చినప్పుడు అలా చాక్లెట్స్ ఇవ్వడము, బిస్కెట్స్ ఇవ్వడము అలా అలవాటు చేసేసారనమాట. ఇంకా అది ఎక్స్ట్రీమ్ అవుతుంది అన్న టైంలో యాక్చువల్లీ నేను ఫస్ట్లోనే స్టాప్ చేయాల్సింది, బట్ ఇట్స్ ఫైన్, ఎప్పుడో ఒకసారి కదా అనుకుని ఓకే అనుకున్నాం. కానీ బట్ ఇంకా అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది అన్నప్పుడు ఇంకా ఐ సెడ్ నో, ఆంటీ వద్దు ఇవ్వకండి, హెల్త్ పాడవుతుంది అంటే ఇంకా అప్పటి నుంచి తను స్టాప్ చేస్తారు. బట్ ఎనీవేస్ అది అలవాటు అయితే ఉంటుంది కదా, దాని టేస్ట్ అయితే వాళ్ళకి తెలుసు కదా. సో ఎప్పుడన్నా ఇలాంటివి కేక్స్ అలా దాంట్లో చాకో పౌడర్ కలిసి ఉండే చాకీ టేస్ట్ అనేది ఉంటుంది కదా, సో అందుకే మంచి ఇష్టంగా తింటుంది అనమాట. వేరే ఫ్లేవర్స్ అంత ఇష్టపడదు, చాక్లెట్ ఫ్లేవర్సే మంచిగా తింటుంది. అండ్ చాక్లెట్స్ అప్పుడప్పుడు ఇలా ఎవరైనా వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉంటారు, ఇంకా దాన్ని మనం ఆపలేము. అప్పుడప్పుడు నేనే తీసుకొని తినేస్తుంటా తనకి ఇవ్వకుండా. బట్ కొన్నిసార్లు పోన్లే అన్నట్టు ఇంకా వదిలేస్తాము. ఇక మినీ అమ్మమ్మ నానమ్మ ఫేవరెట్ అనమాట, ఇద్దరు వచ్చారు ఇంకా ఫ్రేమ్లోకి. అండ్ మా అమ్మ మనీ ఇస్తుంటే ఎంత గట్టిగా పట్టుకుంటుందో, ముందు బర్త్డేకి అంతే ఇప్పుడు అంతే, అస్సలు వదలదు, మనీ గట్టిగా పట్టుకొని ఉంటుంది చేతిలో. అలాగే వాళ్ళ నానమ్మకి చేతిలోకి ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు అనమాట, అలాగే పట్టుకొని ఉంది గట్టిగా. అండ్ ఇక్కడ సన్నీ బన్నీ అయితే ఎస్పెషల్లీ సన్నీ మంచిగా కేక్ కట్ చేసి ప్లేట్స్లో పెట్టి చాక్లెట్స్ పెట్టి అందరికి సర్వ్ చేస్తున్నాడు అనమాట, ఎవరు చెప్పకుండానే. వాళ్ళ కన్ను అంత కేక్ మీదే ఉంది, ఎలా కట్ చేయాలి ఏమి అని.
సో సన్నీ ఈజ్ వెరీ హెల్పింగ్. ఆబ్వియస్లీ పిల్లలు అంటే మంచి చిలిపిగా ఉంటారు కదా, సో ఆబ్వియస్లీ అలా ఉంటారు. అండ్ బట్ వెరీ హెల్పింగ్ అనమాట. మంచిగా సర్వ్ చేస్తూ అందరికీ అలా ఉన్నాడు అనమాట. మెయిన్ మంచిగా ఆడిపిస్తాడు సన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే సన్నీ ఫస్ట్ బర్త్డేకి నేను సాయి ఫస్ట్ టైం కలవడం అనమాట. అంతకుముందు మాకు అసలు తెలియదు ఒకరికొకరు. మేబీ చూసుండొచ్చు కానీ బట్ ఒకరికొకరు తెలియదు. ఆ బర్త్డేలోనే మేము ఇద్దరు ఒకరికొకరు తెలిసామన్నమాట. సో సన్నీని చూస్తే అప్పుడే ఇంత పెద్దవాడు అయిపోయాడా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు అంతే కదా, చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతారు. అండ్ మినీదైతే అసలు ముందు బర్త్డే అయ్యి 1 year అయిందంటే నేను నమ్మలేకున్నా. చాలా చాలా ఫాస్ట్గా 2nd year వచ్చేసింది అప్పుడే. మొన్న సెలబ్రేట్ చేసినట్టుంది, అప్పుడే 2nd బర్త్డే వచ్చిందా అని అనుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఆంటీ వాళ్ళు, మా ఓనర్ ఆంటీ వాళ్ళు అనమాట, వాళ్ళ ఇంట్లో కూడా 2 బాబులు ఉన్నారు. సో ఒక్కొక్కసారి ఆడుతూ ఉంటుంది కిందికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా. వీళ్ళంతా చాలా చాలా లవ్లీ పీపుల్ అనమాట. మంచిగా హెల్ప్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు, బాగా కలిసిపోతారు అనమాట. ఇక్కడ ఉండే వాళ్ళు నేను నిజంగా అనుకున్న బెంగళూరులో మినీ పుట్టకముందు మేము వేరే లొకేషన్లో ఉన్నాము. సో అక్కడ పెద్దగా ఫ్యామిలీస్ అంటే మేమున్న ప్లేస్లో అందరు బ్యాచిలర్సే. సో పెద్దగా ఫ్యామిలీస్తో పరిచయం లేదు, సో పెద్ద బాండ్ కూడా లేదు. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలానే ఉంటారా, అందరూ బ్యాచిలర్సే ఉంటారా, ఫ్యామిలీస్ ఉంటే బాగుంటుంది అని అనుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక బై గాడ్స్ గ్రేస్ నాకు మంచి ఫ్యామిలీ పీపుల్ దొరికారు. అండ్ వాళ్ళు నన్ను ఫ్యామిలీగా ట్రీట్ చేస్తారు, మినీని మంచిగా చూసుకుంటారు. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇలాంటి వాళ్ళ చుట్టుపక్కల ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము, పాజిటివ్గా ఫీల్ అవుతామన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు, హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆబ్వియస్లీ ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి. అండ్ ఇక్కడ మొత్తానికి మా క్యూట్ ఫ్యామిలీ ఫోటో అనమాట. మా అమ్మ, సాయి, అత్తమ్మ, నేను, మినీ, మా క్యూట్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ. ఈ ఫ్రేమ్ చూసినప్పుడల్లా ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ సాయి ఏమో మంచిగా మ్యాచింగ్ వేసుకున్నాడు మినీతో, నేనే డిఫరెంట్ అయిపోయా. బట్ ఎనీవేస్ ముందు బర్త్డేకి ఇద్దరికి గుండె, మినీకి సాయికి. ఈ బర్త్డే కూడా ఇద్దరికి గుండు. నాకు కొంచెం హెయిర్ వచ్చింది. అండ్ నేను ఇయర్ రింగ్స్ ఎలిగెంట్ లేయర్స్లో ఇన్స్టాలో తీసుకున్నా అన్నా కదా, అవి పెట్టుకున్నా. ఎవడో పెట్టుకుందామా అని ఉన్నా, నాకు బాగా నచ్చాయి అనమాట ఇయర్ రింగ్స్. అండ్ నా స్కిన్ ఏంటో యాక్చువల్లీ ఎప్పుడు ఫంక్షన్స్ వస్తున్నాయంటే ఇంకా తెలిసిందే కదా, పింపుల్స్ ఏదో ఒకటి ఉంటుంది ఫేస్ మీద. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ ఫంక్షన్కి ఏమీ లేదు, ఫేస్ మంచిగా క్లియర్గా ఉంది, మంచి గ్లోయిగా ఉందన్నమాట. ఐ వాజ్ హ్యాపీ విత్ మై స్కిన్. ఈ కేక్ ప్రిపేర్ ముందే చేసి పెట్టాను. సో ఫ్రిడ్జ్లో పెట్టగానే మినీ ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని రెడీగా డోర్ రోజు నైట్ ఓపెన్ చేసేదనమాట. సో లేదు నాన్న, అది నీ బర్త్డేకి నైట్ కట్ చేద్దాం అంటే ఓకే అని క్లోజ్ చేసేదనమాట. తన కోసం కొంచెం కేక్ అయితే ముందే తీసి పెట్టాను, బట్ అది తనకు నచ్చలేదంట. క్రీమ్ వేసి చేసిందే కావాలంట. క్రీమ్ వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది కదా, సో కొంచెం ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది కదా, సో అలా ఉండాలని తనకి. అండ్ నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. మా అన్నయ్య, వదిన వాళ్ళ పిల్లలు అండ్ మా వదిన వాళ్ళ తమ్ముడు, వీళ్ళు వచ్చారనమాట. అండ్ మా అన్న వాళ్ళు అనంతపూర్లో ఉంటారు, సో అక్కడి నుంచి వచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న, వదిన, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ శివ, తర్వాత గిరి అన్న నా వీడియోస్లో చూసే ఉంటారు. అండ్ సాయి, ఇంకా ఇక్కడ లాస్ట్ పర్సన్ వదిన వాళ్ళ తమ్ముడు మనీ. సో వీళ్ళు బాయ్స్ అంతా తీసుకుంటున్నారు. అండ్ గిరి అన్న, శివ వీళ్ళే చెప్పాను కదా నా బిగ్గెస్ట్ సపోర్టర్స్, మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ గిరి అన్న ఈజ్ లైక్ అవర్ ఫ్యామిలీ అండ్ శివ ఆల్సో. వీళ్ళ మ్యారేజెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని ఐ వాస్ వెయిటింగ్ అనమాట. శివాది కొంచెం లేట్ అవుతుంది బికాస్ తన గ్రాడ్యుయేషన్ ఇప్పుడే కంప్లీట్ అయింది, ఇంకా జాబ్ తెచ్చుకోవాలి, చాలా ఉంది. బట్ గిరి అన్న మ్యారేజ్ కోసం వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు సందడి చేయాలి, ఎందుకంటే వాళ్ళు మా ప్రతి ఫంక్షన్కి వచ్చారు, ఎప్పుడు పిలిచినా వస్తారు, ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. సో వాళ్ళ మ్యారేజ్లో మేము కూడా సందడి చేయాలి కదా, సో దానికోసం వెయిటింగ్ అనమాట. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మా వదిన వాళ్ళతో కూడా ఫొటోస్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారనమాట. నేను ఫస్ట్ బర్త్డేకి సర్వ్ చేయలేదు, ఇప్పుడు సర్వ్ చేయలేదు, మా వాళ్ళే చేసేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మా వదిన, మా అత్తమ్మ ఇద్దరు ఫుడ్ అయితే పెడుతున్నారు. ఇంకా మేమే కదా, పెద్దగా ఎక్కువ మంది లేము, సో మేమే ఇంకా కూర్చొని తింటూ ఉన్నామన్నమాట. అండ్ ఏమేం చేశానో ముందు చెప్పాను కదా, చికెన్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్, రసం, గులాబ్ జామున్, రైతా, ఇవైతే చేశాను అనమాట. అండ్ జ్యూసెస్ కూడా. మా సన్నీ ఎంత బుద్ధిమంతుడుగా తింటున్నాడు చూడండి, సైలెంట్గా. అండ్ ఇక్కడ వీళ్ళంతా సిరి తెలుసు కదా మీకు, ఫస్ట్ శివ, గిరి అన్న, సిరి, అండ్ తర్వాత మనీ, అండ్ లాస్ట్ పవన్ వచ్చి మా సాయి వాళ్ళ ఫ్రెండ్, ఇక్కడే ఉంటాడు మాకు కొంచెం దగ్గరలోనే.
అండ్ సాయి వాళ్ళ డిగ్రీ క్లాస్. ఇక్కడ పవన్ పక్కన విష్ణు అన్న, నెక్స్ట్ గాయి, నెక్స్ట్ నేను. మా మినీ వడ్డిచ్చేస్తుందంట, అందరికీ పెట్టేస్తుంది. ఇంకా ఫుడ్ అంతా తినడం అయిన తర్వాత మా అన్న వదిన బెలూన్స్ పగలగొట్టేది ఆడుతున్నారనమాట. ఇది ముందు బర్త్డే కూడా మేము చేస్తున్నాం ఒక స్పెషల్ వీడియో. అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళతో ఆడామన్నమాట. ఫుల్ ఫన్ ఉండింది. సో ఈసారి మా పెద్దమ్మ మిస్ అయింది. మా పెద్దమ్మ ఉంటే మంచిగా ఫన్ క్రియేట్ అవుతుంది, బట్ ఈసారి మిస్ అయ్యారనమాట పెద్దమ్మ. అండ్ మా అన్న వదిన మంచిగా ఆడుతూ ఉన్నారు, బెలూన్స్ మధ్యలో పెట్టుకొని బర్స్ట్ చేసేదనమాట. నా సాయి ఎలా అంటే ఎవరైనా ఇంటికి వస్తే తను సూపర్ వెరైటీస్ చేస్తాడో చేయడో తెలియదు కానీ, బట్ తనకున్న దాంట్లో వాళ్ళకి పెట్టి హ్యాపీగా చూసుకోవాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళని హ్యాపీగా వాళ్ళు మా ఇంట్లో ఉన్నంతసేపు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి చూసుకోవాలనుకుంటాడు. మంచిగా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మోస్ట్లీ అందరు హ్యాపీగా నవ్వుతూనే ఉంటారు, ఫన్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు ఏదో ఒక విధంగా అనమాట. సో ఇలా దాని తర్వాత మేము ఆడుతున్నాము. చూడండి, నార్మల్గా ఆడొచ్చు కదా, అదే పనిగా అట్లా చేస్తూ ఉంటాడు నవ్వించడానికి అందరినీ. సో మీతో మాకు సంబంధం లేదని మినీ ఎటు పడితే అటు తిరుగుతూ ఉంది. ఎంతసేపు వేలుకొని ఉందో, అరౌండ్ 11 ఇంత అవుతూనే ఉంది టైం. తను ఆడుతూనే ఉంది, నిద్ర రావట్లేదు తనకి. అండ్ ఇంకా లాస్ట్లో మినీ ఉయ్యాల ఆట ఆడుతున్నారు అందరూ. సో ఇలా అయితే బర్త్డే పీస్ఫుల్గా హ్యాపీగా జరిగిందనమాట. ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఏ డ్రాబ్యాక్స్ లేకుండా హ్యాపీగా అయిపోయింది. ఇలా మా ఫ్యామిలీతో మేమైతే స్పెండ్ చేసాము. అండ్ లాస్ట్ కార్డ్స్ కూడా ఆడాము, బట్ అది వీడియో తీయలేదు. సో ఇలా బర్త్డే అయితే పీస్ఫుల్గా అయిపోయింది. దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్.